మొత్తం మీద యూఎస్ ఇరాన్ తాలూకా పీస్ డీల్ హోప్స్ నుంచి కన్ఫర్మేషన్స్ అనుకోండి, హోప్స్ అనుకోండి, ఏదో అనుకోండి, వీటి వల్ల నిఫ్టీని 24,084 వరకు తీసుకొచ్చారండి ట్రంప్. అయితే ఇప్పుడు నెక్స్ట్ డ్రైవింగ్ సీట్ ఫెడ్కి ఇస్తున్నారు. ఫెడ్ తాలూకా ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అండ్ స్టేట్మెంట్స్ అనేది ఇవాళ రాత్రి వస్తున్నాయి కదా. సో ఏంటి ఈ డ్రైవర్ మార్కెట్ని ఎటు తీసుకెళ్తారు, ముందుకు తీసుకెళ్తారా, వెనకాల తీసుకెళ్తారా అనేది చూడాలండి. సరే డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అండ్ అలాగే జేఎల్ఆర్ వల్ల టాటా మోటార్స్ అని, ఎన్ఎస్సి వల్ల బిఎస్సి అని ఫాలో అయ్యే ఇవాళ. ఇలా చాలా మ్యాక్రో అండ్ స్టాక్ అప్డేట్స్ కూడా ఉన్నాయి ఇవాళ మాట్లాడుకోవడానికి. అన్నిటి గురించి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ వేలో మాట్లాడుకుందాం. ఓకే కదా. వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. నా పేరు మౌలి. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. అయితే టెలిగ్రామ్ తాలూకా యాప్ బ్యాన్ అయింది మన ఇండియాలో, తెలుసు కదా మీకు. మేబీ మండే వరకు బ్యాన్ ఉండొచ్చండి. దాని తర్వాత అదే నీట్ ఎగ్జామ్ అయిపోతుంది కాబట్టి మండే నుంచి మళ్ళీ నార్మల్గా పనిచేయచ్చు. టెలిగ్రామ్ తాలూకా సీఈఓ అయితే వాట్సాప్ తాలూకా పేరెంట్ కంపెనీ మెటాని, అండ్ అలాగే మన ఇండియాలో మెటాతో పార్ట్నర్షిప్ ఉన్న రిలయన్స్ని, వీళ్ళిద్దరిని కొన్ని మాట్లాడుతున్నారండి. వీళ్ళు కావాలనే వాట్సాప్ని లేదంటే మిగతా వాటిని పైకి తీసుకురావడానికి, టెలిగ్రామ్ని కావాలని తొక్కేయడానికి ఇలాంటి బ్యాన్స్ అవన్నీ విధిస్తున్నారు, లాబింగ్ చేసి ఉంటారు అని చెప్పి అంటున్నారు. బట్ సరే ఎనీవేస్ అదంతా తర్వాత తెలుస్తుంది అండి. బట్ మీకు చెప్పొచ్చేది ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఆ బ్యాన్ ఎత్తేగానే మళ్ళీ మెసేజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే కదా. రైట్, ఫస్ట్ వార్ తాలూకా అప్డేట్ గురించి మాట్లాడుకుంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈరోజు G7 సమిట్ని వ్రాప్ చేశారండి. అయితే ఇక్కడ ఇచ్చిన అనేక స్టేట్మెంట్స్లో ఒక స్టేట్మెంట్ ఏంటంటే ఇజ్రాయెల్ని క్రిటిసైజ్ చేస్తున్నట్టు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ట్రంప్ ఏదైతే సీజ్ ఫైర్ డీల్ కుదుర్చుకున్నారో ఇది అయిన తర్వాత కూడా ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ మీద దాడి చేస్తున్నారు కదండి, ఇది మీకు తెలిసిందే కదా. అండ్ ఇప్పుడు వరకు ఈ పీస్ డీల్లోని అలాగే ఈ సీజ్ ఫైర్లో హడ్డల్స్ రావడానికి కూడా ఇజ్రాయెల్ తాలూకా పిఎంఏ కారణం అని చెప్పి ఇండైరెక్ట్గా ఆర్ఎల్స్ డైరెక్ట్ అనుకోండి చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే కదా. సో మొన్న ఎప్పుడో మనం అనుకున్నట్టు అదే అండి, ఈ పీస్ డీల్కైనా సీజ్ ఫైర్కైనా దేనికైనా సరే ఇజ్రాయెలే ఒక ప్రాబ్లంలా కనిపిస్తుంది. మరి దాన్ని ఎలాగ సాల్వ్ చేస్తారు ఏంటనేది చూడాలండి. ఇంకా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర కూడా అంటే ఒక క్లియర్ కట్ డెఫినెటివ్ అగ్రిమెంట్ లాగా ఇంకా ఏం రాలేనట్టు ఉన్నది. కొన్ని షిప్స్ అనేది పాస్ అవుతున్నాయి అని చెప్పి అక్కడ ఇక్కడ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. బట్ ఏదైనా సరే ఇంకేనండి, ఇంకా 2 రోజులు శుక్రవారం నాడు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. పూర్తిగా ఓపెన్ అయిపోతుందా లేదంటే ఇంకా ఇఫ్స్ బట్స్ ఏమున్నాయో ఏంటనేది తెలుస్తుందండి. మీరే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సుక్రవారంతో ఒక కంప్లీట్ ఎండ్ అనేది వచ్చి అంటారా, లేదంటే మళ్ళీ ఇఫ్స్ బట్స్ ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని, లేదు అంటే లెబనాన్ని ఇజ్రాయెల్ వాళ్ళు అసలు అటాక్స్ చేయకూడదు అప్పుడే మేము ఒప్పుకుంటామని చెప్పి ఇరాన్ అంటామని, ఇలాంటివి ఏమైనా జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? రైట్, ఇంకా జైంట్ ఐపీఓస్ తాలూకా సీజన్ అయితే స్టార్ట్ అయ్యేటట్టే ఉన్నదండి. రిలయన్స్ జియో తాలూకా డిఆర్హెచ్పి ఐపీఓకి డిఆర్హెచ్పి ఫైల్ చేస్తారు కదా. శుక్రవారం నాడు జరిగే ఏజీఎం యాన్యువల్ జనరల్ మీటింగ్కి ముందే అంటే జియో తాలూకా ఐపీఓ ఎలా ఉండొచ్చు అనే ఒక స్టేట్మెంట్, లేదంటే ఇంకా డైరెక్ట్గా డిఆర్హెచ్పి అనేది ఫైల్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుందండి. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలి. అయితే ఇక్కడ జరుగుతున్న ఇంకొన్ని స్పెక్యులేషన్స్ ఏంటంటే ఓఎఫ్ఎస్ పార్ట్ అస్సలు ఉండదు, మొత్తం ఫ్రెష్ ఇష్యూనే అవ్వబోతుంది అనే స్పెక్యులేషన్స్ కూడా వస్తున్నాయి. సో అలాంటిది ఏమైనా అయితే మేబీ సెంటిమెంట్స్ కొంచెం బూస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదండి. సో చూడాలి, ఇవన్నీ స్పెక్యులేషన్సే. ఎంత రేస్ చేస్తారు, డేట్ ఏముంటుంది, నెక్స్ట్ ఓఎఫ్ఎస్ పార్ట్ ఎంత ఉంటుంది, ఇలాంటివన్నీ మొత్తం స్పెక్యులేషన్స్ అండి. చూడాలి ఏం జరుగుతుందో. మేబీ ఈ శుక్రవారం లోపల ఒక క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే కదా. ఇది ఒక పెద్ద ఇష్యూ. ఎంతండి, ఇంచుమించు 35,000 crores తాలూకా ఇష్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్ఎస్సి ఎంత అనుకుంటున్నాం మనం, 25,000. ఓకే కదా. సో ఇదే ఎక్కువ అనుకుంటే దీని మీద ఎక్కువ అండి రిలయన్స్ జియోది. ఈ ఎన్ఎస్సి కూడా దీని తాలూకా డిఆర్హెచ్పి అని ఇలాంటివన్నీ శుక్రవారం లోపల ఫైల్ అయిపోవచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. సో అదే అండి, ఏదైనా ఒక ఐపీఓ తాలూకా హడావుడి అయితే స్టార్ట్ అయ్యేటట్టే ఉన్నది. అదొక 35, ఇదొక 25, 60,000 కోట్ల తాలూకా లిక్విడిటీ కావాలి ఇప్పుడు మార్కెట్లోకి. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలండి. అయితే ఈ ఎన్ఎస్సి తాలూకా ఐపీఓ వల్ల ఇవాళ చాలా స్టాక్స్ రియాక్ట్ అయ్యాయి. ఫస్ట్ బిఎస్సి బాగా రియాక్ట్ అయిందండి, ఇవాళ నెగిటివ్గా రియాక్ట్ అయింది. ఎందుకు? సో ఇప్పటి వరకు క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే చాలా తక్కువ స్టాక్స్ ఉన్నాయి మన ఇండియాలో. అదే ఒక ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలంటే బిఎస్సి మాత్రమే ఉన్నది కదా. సో ఒక స్కేర్సిటీ ప్రీమియం అంటారు. అంటే ఇప్పుడు ఒక ఏరియాలో ఒక 100 ఫ్లాట్లు ఉన్నాయనుకోండి, నార్మల్ రేట్కి అమ్ముదామని చూస్తూ ఉంటారు అందరూ. బట్ ఒకే ఫ్లాట్ ఉన్నది అనుకోండి అండ్ ఆ ఏరియాకి డిమాండ్ ఎక్కువ ఉన్నది అనుకోండి, సో స్కేర్సిటీ ఉన్నది కాబట్టి దానికి కొంచెం ప్రీమియం ఉంటుంది. అలాగే బీఎస్సీ ఇప్పుడు వరకు ఏంటంటే ఆ స్కేర్సిటీ ప్రీమియం ఎంజాయ్ చేస్తూ ఉండేది. బట్ ఇప్పుడు ఎన్ఎస్సి కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఆ స్కేర్సిటీ ప్రీమియం అనేది తగ్గుతుందండి. అండ్ కొంతమంది ఎక్స్చేంజెస్లోనే ఇంత పోర్షన్ ఇన్వెస్ట్ చేసుకుంటారని అనుకుంటారు కదా, వాళ్ళు మేబీ బీఎస్సీ నుంచి కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకొని డబ్బులు రెడీ చేసుకుంటున్నారు ఎన్ఎస్సీలో ఇన్వెస్ట్ చేసుకోవడం కానీ కూడా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. సో ఎనీవేస్ ఏదైనా సరే దానివల్ల ఇవాళ బీఎస్సీ కొంచెం ఫాలో అయిందండి. అయితే మీకు ఇంకొక విషయం తెలుసు కదా, ఈ ఎన్ఎస్సి తాలూకా ఐపీఓ మొత్తం ఓఎఫ్ఎస్ఏ.
ఒక్క రూపాయి కూడా కంపెనీకి వెళ్ళదు. మొత్తం దాని తాలూకు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు చేసుకుంటున్నారండి. వాళ్ళ తాలూకు స్టేక్ అమ్మేసి డబ్బులు చేసుకుంటూ ఉన్నారు. సో ఎవరికైతే స్టేక్ ఉన్నదో అండ్ ఎవరెవరైతే ఈ ఎన్ఎస్సి ఐపీఓలో వాళ్ళ స్టేక్ అమ్మేయవచ్చో వాళ్ళ తాలూకా షేర్స్ కూడా ఇవాళ రియాక్ట్ అయ్యాయి. లైక్ ఎస్బీఐకి మేజర్ స్టేక్ ఉన్నది అని చెప్పి అంటున్నారు. ఓకే కదా. సో ఇందులో ఎంతో కొంత స్టేక్ అమ్మేయచ్చు అంటున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా దీనికి కూడా ఎంతో కొంత స్టేక్ అమ్మేయచ్చు అంటున్నారు. ఇంకా ఎల్ఐసి అని, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ అని వీళ్ళందరికీ ఎంతో కొంత స్టేక్ ఉన్నది ఎన్ఎస్సిలో. సో వాళ్ళు అమ్ముకుంటున్నారు. అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది రూపాయికి అనుకోండి, ఇప్పుడు 10 రూపాయలకి అమ్ముతున్నారేమో చెప్పలేం. సో అంత అమౌంట్కి అమ్ముతున్నారు కాబట్టి రియలైజ్ గెయిన్స్ అనేది వాళ్ళు బ్యాలెన్స్ షీట్లో చూపించుకుంటారు. అలాగే డబ్బులు వస్తున్నాయి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ ఉన్నాయి, ఈ బ్యాంక్స్కి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ క్యాపిటల్ అడిక్విటీ రేషియో పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. సో ఇలా కొంచెం పాజిటివ్ సెంటిమెంట్స్ ఇవాళ అయితే వచ్చాయండి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఐఎఫ్సిఐ ఇది కూడా ఫోకస్లో ఉన్నది ఇవాళ. ఎందుకంటే ఈ ఐఎఫ్సిఐకి SHCIL అని చెప్పి, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి, దీంట్లో 52% స్టేక్ ఉన్నది. అండ్ ఈ SHCILకి ఎన్ఎస్సిలో 4.2% స్టేక్ ఉన్నదండి. సో 4.2%లో 52% చూసుకుంటే 2.35% ఇండైరెక్ట్గా ఐఎఫ్సిఐకి ఎన్ఎస్సిలో స్టేక్ ఉన్నట్టు. నా ఇక్కడ చిన్న మ్యాథ్స్ చెప్తాను చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎన్ఎస్సి తాలూకా మార్కెట్ క్యాప్ ఇంచుమించు ఒక 5 lakh crores దాకా రావచ్చు అని చెప్పి అంటున్నారు ఈ క్యాపిటల్ రైజ్ చేయడం వల్ల. రేపు పొద్దున ఒకవేళ లిస్టింగ్ గెయిన్స్ వచ్చి ఇంకా ఏమైనా పెరుగుతూ ఉంటే దాని తాలూకా మార్కెట్ క్యాప్ పెరుగుతూనే ఉంటుంది కదా. సరే పోనీ 5 lakh crores అనుకుందాం. 5 lakh crores-లో 2.35% ఐఎఫ్సిఐకి స్టేక్ ఉన్నది కాబట్టి దాని తాలూకా వాల్యూ ఎంత, ఇంచుమించు 11,000 to 12,000 crores అనుకోవచ్చా? అదేందా అంత అనుకోవచ్చా? బట్ ఐఎఫ్సిఐ తాలూకా మార్కెట్ క్యాప్ ఎంత ఉంటుంది అంటారు? 16,000 crores అండి. అదేందా దీని తాలూకా మార్కెట్ క్యాపే 16,000 crores. అందులో ఈ ఎన్ఎస్సి తాలూకా వాల్యూ ఇంచుమించు 11,000 to 12,000 crores ఉంటుంది అంటున్నారు. అంటే ఉండొచ్చు ఒకవేళ లిస్టింగ్ అది అయిన తర్వాత. సో ఒక హై బీటా ప్రాక్సీ ప్లేలా చూస్తున్నారండి ఐఎఫ్సిఐని. సో చూడాలి దీని తాలూకా ఫర్దర్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటనే చూడాలండి. ఒక మంచి కేస్ స్టడీ అయితే అవుతుంది. ఇంకా ఒక 2 అప్డేట్స్ ఉన్నాయండి. వాటి కోసం ఒకసారి ఫైనాన్షియల్ వెబ్సైట్స్ తాలూకా హెల్ప్ తీసుకుంటాను. ఫస్ట్ మనం ఏమనుకున్నాం, నిన్న డిక్సాన్ టెక్నాలజీస్ ఒక పాజిటివ్ న్యూస్ వల్ల నిన్న పెరిగింది. ఏంటి, వివోతో జేవీకి గవర్నమెంట్ అప్రూవల్ వచ్చేసింది అని చెప్పి, అంటే వచ్చేయవచ్చు అని చెప్పి ఒక స్పెక్యులేషన్ వచ్చిందండి మార్కెట్లోకి. నా అది కరెక్టా కాదా, అంటే అఫీషియల్గా గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి ఈ డిక్సాన్ తాలూకా ప్రెస్ రిలీజెస్ అని లేదంటే ఎక్స్చేంజ్ ఫైలింగ్స్లోకి వెళ్తున్నాయండి. ఇక్కడ చూస్తే ఇక్కడ అఫీషియల్ స్టేట్మెంట్ ఏమీ లేదు డిక్సాన్ నుంచి, మాకు వచ్చిందనో లేదంటే గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిందనో ఏమీ లేదు. సో గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఈ డిక్సాన్ టెక్నాలజీస్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. ఎందుకు, ఇప్పుడు కొత్తగా ఒక రూల్ వచ్చింది కదండి, సెబీ వాళ్ళు ఏం చెప్పారు, ఏదైనా ఒక కంపెనీ మీద, లిస్టెడ్ కంపెనీ మీద ఒక స్పెక్యులేషన్ ఏమైనా వస్తే within 24 hours వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. అలాగే డిక్సాన్ టెక్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఏమంటున్నారు, నో ఫ్రెష్ డెవలప్మెంట్ ఇన్ ప్రపోజ్డ్ వివో పార్ట్నర్షిప్. ఎప్పుడు ఇవాళ ఇంచుమించు 2:30 ఆ టైంకి. సో within 24 hours వీళ్ళు రియాక్ట్ అయ్యారు. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా ఒక స్పెక్యులేషన్ వస్తే దాని మీద కంపెనీ తాలూకా రియాక్షన్స్ రావాలండి. అండ్ అది వచ్చింది, కరెక్ట్ టైంకే వచ్చింది. అండ్ వీళ్ళు ఏమంటున్నారు, ప్రస్తుతానికైతే ఏమీ లేదు, డెవలప్మెంట్ అయితే ఏమీ లేదు. అంటే గవర్నమెంట్ వాళ్ళకు మాకు వచ్చి అప్రూవల్ ఇచ్చారని చెప్పలేదు, ఇవ్వము అని చెప్పలేదు, ఏమీ లేదు అని చెప్పడం జరిగింది అన్నమాట. బట్ మేబీ ఇంటర్నల్గా గవర్నమెంట్ సోర్సెస్ నుంచి అందరికీ తెలిసి ఉండొచ్చు, లేకపోతే అఫీషియల్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే డిక్సాన్ టెక్నాలజీస్ పెద్దగా పాడలేదు ఇవాళ. ఓకే కదా. సో ఇది కూడా ఫోకస్లో ఉండబోతుందండి. సో తిజోరీ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉన్నది. అక్కడ టైం లైన్లోకి, ఒక స్టాక్ తాలూకా టైం లైన్లోకి వెళ్తే ఇక్కడ తెలుస్తూ ఉంటుందండి. ఒకవేళ అఫీషియల్ ఏమైనా ఫైలింగ్ ఏమైనా ఇచ్చారనుకోండి, అదే ఇక్కడ డాక్యుమెంట్స్ రూపంలో ఉంటుంది. ఆ డాక్యుమెంట్ మనం చదువుకోవచ్చు. ఓకే కదా. నా డామ్స్ ఇండస్ట్రీస్ అని చెప్పి ఇది కూడా ఇవాళ కొంచెం ఫోకస్లో ఉన్నది. ఎందుకంటే దీని తాలూకా ఒక బ్లాక్ డీల్ జరిగిందండి. బ్లాక్ డీల్ అంటే ఏంటి, బల్క్ డీల్ అంటే ఏంటి అనేది ఈ వీడియో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. రూపాయి ఎడ్యుకేషన్ తెలుగు అనే కొత్త ఛానల్ ఓపెన్ చేసామండి, అందులో మాట్లాడుకున్నాం. ఇంకా ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే అండ్ చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూడండి. లింక్ మన ఈ వీడియో తాలూకా పిన్ కామెంట్స్లో పెడతాం. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ అని, ఫాస్ట్ తాలూకా రిఫరల్ లింక్ అని కూడా పెడుతుంటాం, యూజ్ చేసుకోండి. రైట్, ఈ డామ్స్లో ఇవాళ ఏంటంటే ఫైలా అనే ఒక ఇటాలియన్ ప్రమోటర్ ఉన్నారు. అతను 7% స్టేక్ని బ్లాక్ డీల్ ద్వారా సెల్ చేస్తున్నారు అన్న న్యూస్ వచ్చిందండి. అండ్ ఆ ఫ్లోర్ ప్రైస్ ఏదైతే ఉన్నదో 2,100గా సెట్ చేస్తున్నారని చెప్పి న్యూస్ ఏదో వచ్చింది. నా దాన్ని ఒక ఇన్వెస్టర్ ఎలా ట్రీట్ చేయాలంటే, ముందు ప్రమోటర్స్ తాలూకా లిస్ట్లోకి వెళ్ళి ఫైలా అని చెప్పి వీళ్ళు స్టేక్ అమ్మేశారు కదా, సో వీళ్ళకి ఇప్పుడు ఎంత స్టేక్ ఉన్నదనే చూడాలండి. వీళ్ళకి ఇప్పుడు ఎంత ఉన్నది, ఇంచుమించు 26% స్టేక్ ఉన్నది. ఇందులో 7% మాత్రమే అమ్మారు. అంటే దాని అర్థం ఏంటి, ఇంకా ఒక అన్సర్టనిటీ అనేది ఉన్నదన్నమాట. ఈయన ఇంకా ఎక్కువ అమ్ముకుంటూ వెళ్తున్నారు అనుకోండి,
కొంచెం మార్కెట్లో షేర్ సప్లై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఏది మీకు డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అని, ఫైనాన్షియల్ అడ్వైజ్ అని ఏం ఇవ్వట్లేదు. జస్ట్ మీకు చెప్పదలుచుకుంటుంది ఏంటంటే, ఒక పెద్ద ప్రమోటర్ అయినా లేదంటే ఎవరైనా స్టేక్ అమ్మేస్తే, ఒకవేళ వాళ్ళు మొత్తం స్టేక్ అమ్మేశారు అనుకోండి, వీళ్ళకి సేఫ్ సపోజ్ 7% స్టేక్ మాత్రమే ఉన్నదండి, అండ్ ఆ 7% స్టేక్ ఇవాళ అమ్మేశారు అనుకోండి, ఇంకేముంది వీళ్ళ దగ్గర అమ్మడానికి. సో ఒక అన్సర్టనిటీ అనేది ఉండదు. బట్ ఇప్పుడు వీళ్ళకి 26% స్టేక్ ఉంటుండగా 7% స్టేక్ మాత్రమే అమ్మారు కాబట్టి వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఫ్యూచర్లో ఇంకా అమ్మొచ్చా లేకపోతే ఏంటి అనేది మార్కెట్ కొంచెం చూస్తూ ఉంటుందండి. అదే కదా, అంటే ఇంకా అమ్మేస్తారేమో భయపడిపోవడం అలా కాదు. నేను అంటుంది ఏంటంటే, ఒక డౌట్ లేదంటే ఎలిమెంట్ ఆఫ్ ఫియర్ ఏదో చిన్నది ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా మనం అనాలిసిస్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది అంతే అండి. స్క్రీనర్ వెబ్సైట్లోకి వచ్చి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ఇందులో బట్ ఎవరా ప్రమోటర్స్ ఏంటి అనేది ఇక్కడ అన్నీ తెలుస్తూ ఉంటుందండి. ఓకే కదా. సో అలాగంటే వెబ్సైట్స్ ఎలా యూజ్ చేసుకుంటూ ఉండాలి ఏంటి అనేది వీలున్నప్పుడు అలా చెప్తూ ఉంటాను. అండ్ అలాగే ఎలాగో మనకి రూపాయి ఎడ్యుకేషన్ తెలుగు అనే ఒక స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది కాబట్టి మీరు ఏ టాపిక్స్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఏంటనేది కింద కామెంట్స్లో పెడుతూ ఉండండి. ఆ వీడియోస్ కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఈ వీకెండ్లో ఎన్ఎస్సి ఐపీఓ గురించి అలాగే ఇంకొక నాలెడ్జ్ వీడియో కవర్ చేసే ప్లాన్లో ఉన్నానండి. అందుకని చెప్తున్నాను, మీరు ఎందులో ఇంట్రెస్ట్ ఉన్నారో తెలుస్తుంటే అవి కొంచెం త్వరగా కవర్ చేస్తూ ఉండొచ్చు కదా. రైట్, ఇంకా ఇవాళ టాటా మోటార్స్ కూడా కొంచెం నెగిటివ్గా రియాక్ట్ అయిందండి. దాని తాలూకా రీజన్ ఏంటి అంటే, ఈ టాటా మోటార్స్ ప్యాసింజర్స్ సెగ్మెంటే నెగిటివ్గా రియాక్ట్ అయింది. ఈ ప్యాసింజర్ సెగ్మెంట్లో మెజారిటీ ఆఫ్ ద ప్రాఫిట్స్ అవన్నీ జేఎల్ఆర్ సెగ్మెంట్ నుంచే వస్తుంది కదా. సో జేఎల్ఆర్ సెగ్మెంట్ మీద చాలా వరకు డిపెండ్ అయ్యి ఉంటుందండి టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ తాలూకా రెవెన్యూ అనుకోండి, ఏదైనా అనుకోండి. నా వీళ్ళు ఈ జేఎల్ఆర్ ఇన్వెస్టర్ డే అని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు. అండ్ అక్కడ ఫ్యూచర్లో ఇది అవ్వచ్చు అది అవ్వచ్చు అని చెప్పి ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఫైనాన్షియల్ ఇయర్ 27కి గాను వాళ్ళ తాలూకా సేల్స్ ఒక 10% ఎంతో పెరగచ్చు ఏదో అని చెప్పుకున్నారు. డబుల్ డిజిట్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంతవరకు బాగానే ఉన్నది. బట్ ఎబిట్ మార్జిన్ మాత్రం జస్ట్ 4% మాత్రమే ఉండొచ్చు అని చెప్పి ఒక గైడెన్స్ ఇచ్చారు. సో ఇదేంటంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ చేయలేకపోయింది. అదేందా, ఇప్పుడు జేఎల్ఆర్ బిజినెస్తో చాలా వరకు ఇన్వెస్టర్స్ ఓపిక్గానే ఉన్నారండి. ఇప్పుడు లాసెస్ ఇస్తూ ఉండేది, దాని తర్వాత రీసెంట్గానే సైబర్ అటాక్ జరిగింది. సరే ఏదైనా సరే సర్లేండి, ఫ్యూచర్లో ఏదో జరగనుంది, పికప్ అవ్వనుంది అనే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇన్వెస్టర్స్. అలాంటప్పుడు వీళ్ళు వచ్చి మా తాలూకా నెక్స్ట్ ఇయర్ 4% మాత్రమే ఎబిట్ మార్జిన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనే గైడెన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఇన్వెస్టర్స్ డిసప్పాయింట్ అయ్యారు అన్నమాట. అందుకనే ఇవాళ ఆ ప్రైస్ యాక్షన్. అయితే ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గ్లోబల్ ఆటోమేకర్ BMW కూడా వీళ్ళ తాలూకా ఎబిట్ మార్జిన్ జస్ట్ 1% మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. సో గ్లోబల్ ఆటోమేకర్స్లో ముఖ్యంగా ఇలాంటి ప్రీమియం సెగ్మెంట్ ఆటోమేకర్స్లో ఏదో కొంచెం ప్రాబ్లం ఉన్నదేమో అని చెప్పి మార్కెట్ ఇలా రియాక్ట్ అవ్వచ్చు. అదేందా, ఇందాక జేఎల్ఆర్ తాలూకా ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్మెంట్స్తో పాటు BMW కూడా ఆల్మోస్ట్ ఇలాంటి ఒక స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఇలాంటి ఒక ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్మెంట్ ఇవ్వడం మార్కెట్ని కొంచెం కలవర పెట్టినట్టున్నది. ఇంకా ఇవాళ కొన్ని ఆర్టికల్స్ చదువుతున్నప్పుడు ఈ ఆర్టికల్ ఎందుకు ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. ఫోన్పే, గూగుల్ పే కలిపి యూపీఐ తాలూకా పేమెంట్స్లో ఎక్కువ మార్కెట్ షేర్ తీసుకుంటూ ఉన్నారు కదా. వీళ్ళది ఫస్ట్ టైం వీళ్ళిద్దరిది కలిపి 80% కన్నా తక్కువ వచ్చిందంట. దాని తాలూకా డీటెయిల్స్ వస్తే ఇక్కడ మీకు తెలిసిపోతుందండి. సో ఫోన్పే, గూగుల్ పే కలిపితే ముందు 80% మార్కెట్ షేర్ అలాగా 2021లో ఉండేది. తర్వాత 2021కి ఇలా పెరగడం అలా పెరుగుతూ ఇప్పుడు 2026కి 79% మాత్రమే ఉన్నది. అండ్ పక్కన పేటీఎం కూడా చూపించారు, వీళ్ళది జస్ట్ 7.9% అలా అండి. అయితే కొత్తగా ఎవరు యాడ్ అవుతున్నారు అనేది చూస్తే భీమ్ వాళ్ళు ఈ ఎన్పిసిఐ నుంచి డైరెక్ట్, అంటే ఆల్మోస్ట్ లైక్ గవర్నమెంట్ అనుకోండి, వీళ్ళ తాలూకా మార్కెట్ షేర్ పెంచుకుంటూ ఉంటున్నారు. క్రెడిట్ తాలూకా కొంచెం పెరుగుతుంది. అలాగే వాట్సాప్ పే ఏదైతే ఉన్నదో ఇది కూడా పెరుగుతున్నది. ఓకేదా. నా ఇక్కడ నేను కొంచెం స్టన్ అయింది ఏంటంటే, మోబిక్విక్ తాలూకా పేరు ఎక్కడైనా ఉంటుందేమో అని చూశాను, బట్ లేదండి. అంటే అర్థమైందా, వీళ్ళు టాప్ 10 యూపీఐ యాప్స్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ అందులో అమెజాన్ పేకి జస్ట్ 0.38% మాత్రమే మార్కెట్ షేర్. అంటే మీకు అర్థమైందా, ఒక 10,000 ట్రాన్సాక్షన్స్ అయితే 38 ట్రాన్సాక్షన్స్ మాత్రమే అమెజాన్ పేది. ఇది లీస్ట్ అనమాట, అంటే టాప్ 10లో ఇది లీస్ట్. మరి అలాంటప్పుడు ఏంటి ఈ మోబిక్విక్ది ఇంకా తక్కువ ఉన్నదా అని స్టన్ అయ్యాయండి. సో దాని తర్వాత అనాలిసిస్ చేయగా నాకు అర్థమైంది ఏంటంటే, మోబిక్విక్ తాలూకా మార్కెట్ షేర్ జస్ట్ 0.2 to 0.3% మాత్రమే. సో అంటే అర్థం చేసుకోండి ఎంత చిన్నది, అలాగే ఎంత స్కోప్ ఉన్నది అనేది కూడా. అంటే జస్ట్ ఎందుకో ఇక్కడ అనాలిసిస్కి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నానండి, అంత అలాగా ఎలాగో టైం తీసుకున్నాను కదా అని చెప్పి మీకు షేర్ చేద్దామని చెప్తున్నాను అంతే. ఓకే కదా. సో ఇదేంటి ఈ వీడియో. ఇవాళ నైట్ 11:30కి ఫెడ్ తాలూకా డెసిషన్, అండ్ తర్వాత 12 ఆ టైంకి స్టేట్మెంట్స్ కూడా రానున్నాయి. మనది ఎలాగో టెలిగ్రామ్ ఛానల్ పనిచేయట్లేదు కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ ద్వారా పెడతా అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి చూసుకోండి, అప్డేట్స్ ఏంటనేది చూసుకోండి. ఓకే కదా. ఇదండి ఈ వీడియో కూడా మీకు యూజ్ అయింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్. ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి.